నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రేవిక. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, హెయిర్ ఫాల్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఎవరికొకరికి ఖచ్చితంగా నేను ఎంత డైట్ చేస్తున్నా, నేను ఎంత మంచి ప్రోటీన్ యొక్క ఫుడ్ తీసుకుంటున్నా హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అనుకునే వాళ్ళ కోసం ఓ మంచి హోమ్ రెమెడీ అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ మనం ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే మెయిన్గా హెయిర్ ఫాల్ రావడానికి కొన్ని ముఖ్యమైన కారణం ఉంటాయి. ఓకే, ఆ ముఖ్యమైన కారణం ఏంటి అని మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత మనము అగైన్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద రెమెడీ. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైనా సరే ఒకరికి ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తే కూడా మనకు హెయిర్ ఫాల్ జరుగుతుంది. B12 డెఫిషియన్సీ వస్తే కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. అండ్ జింక్ డెఫిషియన్సీ ఉంటే కూడా వాళ్ళకు హెయిర్ ఫాల్ జరుగుతాయి. అండ్ ఇది అన్నీ కాకుండా కొంతమంది నార్మల్గా మోడర్న్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు డైలీ బేసిస్లో. అండ్ లైక్ షుగర్కి, బీపీకి ఈ టైప్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. లేకపోతే సపోజ్ మీకు ఫీవర్ వచ్చింది, యూ స్టార్టెడ్ యూజింగ్ యాంటీబయాటిక్, దానివల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు మీరు చూస్తే నార్మల్గా అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మెడిసిన్స్ మనం వాడితే మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాస్ చనిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే గట్ బ్యాక్టీరియాస్ మనకు చనిపోవడం జరిగింది, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ అఫెక్ట్స్ ద లికోసైట్ సెల్. ఓకే, అండ్ దాంతోపాటి మనకు హెయిర్ రూట్లో ఒక సెల్ ఉంటుంది. ఓకేనా, ఆ హెయిర్ రూట్లో ఉన్న సెల్స్కు యాక్చువల్లీ మెలానోసైట్స్ మనం చెప్పొచ్చు. సో మెలానోసైట్ సెల్స్ ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుంది, వాళ్ళకు ఫుడ్ దొరకదు, ఆటోమేటికలీ దాట్ బికమ్స్ వీక్. సో అప్పుడు డెఫినెట్లీ అక్కడ ఏమవుతుందంటే హెయిర్ థిన్నింగ్ రావడం కానీ, హెయిర్ ఫాల్ రావడం కానీ, అండ్ లైక్ చుండులు రావడం కానీ, ఇది మొత్తం జరుగుతాయి దానివల్ల. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఎప్పుడైనా సరే మనము నా ఉద్దేశం ఏంటంటే మనం చూడాలి వెదర్ వీ షుడ్, అంతా నెసెసిటీ ఉంటేనే ఒకరు మెడిసిన్స్ వాడాలి, లేకపోతే అంత యాంటీబయాటిక్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సపోజ్ యూఆర్ గోయింగ్ టు మెడికల్ స్టోర్ అతనే యాంటీబయాటిక్ ఇచ్చేస్తున్నారు. ఓకే, దే ఆర్ యూజింగ్ డైరెక్ట్లీ, దే ఆర్ సెల్లింగ్ ఆన్ ద కౌంటర్ యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్స్, ఇది అన్ని కామన్ అయిపోయింది అనమాట. సో దానివల్ల కూడా ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎండకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత, పొల్యూషన్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేయరు. సో దానివల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది. అంటే ఏ విధంగా సార్? అంటే సపోజ్ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి వచ్చాక మీకు డెఫినెట్గా ఎంత కొంత మనకు చెమట పడతాయి. చెమట పడితే దట్ ఈజ్ నథింగ్ బట్ ఈ చెమట కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్క్రిటరీ మెటీరియల్ ఆఫ్ ద బాడీ. అండ్ ఈ ఎక్స్క్రిటరీ మెటీరియల్ కొన్ని కెమికల్స్ ఉంటాయి, దట్ ఈజ్ జస్ట్ ఈక్వల్ టు ద కెమికల్ ఆఫ్ ద యూరిన్. ఇప్పుడు మనం యూరిన్ పాస్ చేస్తే ఏ టైప్ కెమికల్స్ ఉంటాయి, మనకు చెమటాలు కూడా అదే కెమికల్స్ ఉంటాయి, డిట్టో. దర్ ఇస్ అ బిగ్ రీసెర్చ్ ఆన్ దిస్. సో దే ఫౌండ్ దిస్ అన్నమాట. సో రీసెర్చ్ స్టడీ సేస్, ఐఎమ్ నాట్ టెలింగ్, బట్ ఇట్ ఈస్ సైన్స్. యాజ్ పర్ సైన్స్ మనం చూస్తే ఇదే వస్తుంది. సో దోస్ టాక్సిక్ మెటీరియల్ సపోజ్ ఎక్కువసేపు వరకు మనకు హెయిర్ మీద కానీ స్కిన్ మీద కానీ ఉండిపోతే అప్పుడు ఏమవుతుంది, దట్ క్రియేట్స్ ద ప్రాబ్లం. సో అందుకని మనం జనరలీ ఎప్పుడైనా సరే పొల్యూషన్లో వెళ్ళి తిరిగి రావడం కానీ, ఇప్పుడు చెమట పడితే కొంతమంది వచ్చి స్నానం చేయరు. సో స్నానం చేయాలి, చేస్తేనే అప్పుడు మాత్రం బాగుంటుంది. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ కొన్ని ఫ్యూ మోర్ రీజన్స్ ఉంటాయి అక్కడ. ఏంటంటే లైక్ మేబీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ, ఆర్ మేబీ యు ఆర్ ఇన్ ద స్ట్రెస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. బట్ అతి కామన్గా మనం చూసిన ప్రకారంగా అయితే ఒకటి ఏంటంటే మినరల్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, అండ్ జింక్ డెఫిషియన్సీ, అండ్ దాంతోపాటు B12 డెఫిషియన్సీ. ఓకే, దిస్ ఈజ్ ద వెరీ వెరీ స్పెసిఫిక్ రీజన్ నేను చూసిన ప్రకారంగా. సో B12కు మనం డెఫినెట్గా మనం బాగా చేయాలంటే లివర్ తినొచ్చు. ఓకే, అండ్ డైలీ బేసిస్లో మీరు గుడ్లు తినండి, మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ ప్లస్ B12 డెఫిషియన్సీ రెండు అక్కడ కవర్ అప్ అవుతుంది. పాలు కనీసం 1 గ్లాస్ డైలీ బేసిస్లో మీరు తాగండి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ జింక్ అండ్ అదర్ మెటీరియల్స్ ప్రకారంగా మనం చూస్తే అక్కడ యూ కెన్ ఈట్ సమ్ ఫ్రూట్స్ ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు ఫ్రూట్స్ తినాలి.
అండ్ మెడిసిన్స్ వాడకుండా మనం నార్మల్గా ఈ మోడర్న్ మెడిసిన్స్ వాడకుండా మనం మోడర్న్ మెడిసిన్స్ అవాయిడ్ చేసి వీ కెన్ గో ఫర్ సంథింగ్ లైక్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చాలా ఉన్నాయి, లైక్ మేబీ హోమియోపతి, మేబీ న్యాచురోపతి, మేబీ యునాని, మేబీ ఆయుర్వేద. దెర్ ఆర్ సో మెనీ భాస్ట్ లెవెల్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ దేర్. దే హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. సో ఆల్టర్నేట్గా మనం అది తీసుకుంటే మనకు కెమికల్ రియాక్షన్ ఉండవు బాడీలో. సో దానివల్ల హెయిర్ ఫాల్ ఇమీడియట్లీ తగ్గుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్పడం ఏంటంటే B12 డెఫిషియన్సీ ఇస్ ద వెరీ కామన్ రీజన్. ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు ఫుడ్ తీసుకుంటున్నారు, బట్ B12 డెఫిషియన్సీ ఆ తర్వాత కూడా B12 డెఫిషియన్సీ వాళ్ళకి వస్తుంది. సో B12 డెఫిషియన్సీకు మనం రికవర్ చేయాలంటే ఇఫ్ యు ఆర్ వెజిటేరియన్ యూ కెన్ టేక్ సీబొక్థాన్. సీబొక్థాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు రికవర్ ద B12 డెఫిషియన్సీ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో కనీసం మనకు 500 లెవెల్కి వెళ్ళిపోవాలి. 500 ఎట్లా ఉంటే 500 ప్లస్ ఉంటే దట్ మీన్స్ యువర్ ఓకే, ఫైన్ అన్నమాట. అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ స్ట్రెస్ కానీ ఉన్నప్పుడు ఒకరు డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని మనం సరిగా చేస్తేనే మాత్రం అవుతుంది అది. లేకపోతే ఏమవుతుంది, సపోజ్ యూఆర్ నాట్ టేకింగ్ డాక్టర్స్ అడ్వైస్, మీ ఇష్టం వచ్చిన మీరు తీసుకుంటే అక్కడ ఎలా అవుతుంది, లైక్ యూ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ దట్, దెన్ ఓన్లీ యూ కెన్ డూ ఇట్. ఎలా కాకపోతే ఒక డాక్టర్తో మీరు కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా, లేకపోతే కావాల్సిన కొన్ని మెడిసిన్స్ కూడా మా దగ్గర ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ దట్ మెడిసిన్ యూ విల్ గెట్ ద రిజల్ట్ ఇన్ 3 days, ఓన్లీ 3 days. 3 రోజులు మీకు హెయిర్ ఫాల్ సపోజ్ గుచ్చాలు ఊడిపోతుంది అంటే 3 రోజులు మీకు తగ్గుతుంది. యా, సో దట్ ఈస్ వెరీ కామన్ థింగ్స్. అండ్ మనకు ఈ కారణాలు పట్టి మనం సజెస్ట్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తేనే వాళ్ళకు తగ్గుతుంది. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు కన్సల్టేషన్ దే కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్ బిఫోర్ కమింగ్ టు మై క్లినిక్. సో దే విల్ గెట్ ద కన్సల్టేషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించండి. దాంతోపాటు మెంతులు అట్లీస్ట్ 2 spoons రాత్రి కూడా నానపెట్టేసి పొద్దున మీరు తినడం స్టార్ట్ చేశారంటే 100 to 100% మీకు విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ టైం మ్యాక్స్ టు మ్యాక్స్ 15 days, 15 daysలో మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. బట్ అక్కడ కంగారు పడితే మీకు కుదరదు. మీకు ఇన్ కేస్ మీకు ఓపిక లేదంటే కుదరదు. 1 రోజు 2 రోజు తినేసాను నాకు డిఫరెన్స్ రాలేదు కదా అని చెప్పేసి మానేయడం అది కరెక్ట్ కాదు. సో యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ మినిమం 15 days, మీరు గుర్తుంచండి. అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెడిసిన్స్ ఇన్ కేస్ కావాలంటే దే కెన్ విజిట్ మై క్లినిక్. థ్యాంక్స్.